హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మాకైతే ఫుడ్ ఆర్డర్ వచ్చింది. చూడాలి ఎలా చేయాలో. ఇంట్లో మట్టుకైతే చేస్తాను. అంటే ఫుడ్ అంటే ఖచ్చితంగా 15-20 మంది దాకా చేయాలి కాబట్టి కొంచెం భయం. మాకేదైనా ఫంక్షన్లు ఉన్నా, ఏదైనా ఏకేషన్ ఉన్నా మా అక్క కానీ మా చెల్లి కానీ ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు. నేనైతే చేయలేదు. ఇప్పుడు నేను సొంతంగా చేస్తున్నాను. అది ఎంతవరకు వస్తుందో తెలియదు, చూద్దాం. నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నా అని చెప్పేసి మా సార్ కూడా హెల్ప్ చేస్తుండు. ఆల్రెడీ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసిండు. ఈ వంకాయలు కట్ చేస్తున్నా, ఆయన కూడా కట్ చేస్తుండు. ఒక్కదానికంటే ఇబ్బంది కదా, అట్లా అని చెప్పేసి ఆయన కూడా సాయం చేస్తుంది నాకు. ఈరోజైతే పప్పుచారు, వంకాయ అండమన్నారు, అదే చేస్తున్నాము. ఇవి కట్ చేయడమే కాదు, కర్రీస్ కూడా ఆయనే చేసిండు చెప్పిన కొద్దీ. ఇట్లా ఫస్ట్ అయితే ఇక వంకాయలు అయితే కట్ చేస్తున్నాం. ఒక్కదానికంటే ఇబ్బంది కదా ఎట్లయినా. ఇలాంటివి అయితే ఊకే రావు కదా. ఈ ఆంధ్ర సైడ్ నుంచి వాళ్ళు వరి కోతలు కోయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఇవాళ వచ్చినప్పుడే వస్తుంది. మన వచ్చినప్పుడే ఇలాంటివి మనం పట్టుకోవాలి. ఫస్ట్ టైం ఇట్లాంటి ఆర్డర్ రావడం. చూడండి, నేను చెప్పాను కదా చేసేస్తుండు. నేను వీడియో తీసుకుంటూ చెప్తున్నా. ఇది ఆర్డర్ వచ్చిందని చెప్పడానికి మాత్రమే తీస్తున్నా. పప్పుచారు వంకాయ అంటే ఎవరికైనా వస్తుంది, కాకపోతే మేము చేస్తున్నామని చెప్పేసి మీకు చూపించడానికి, ఇలాంటి వీడియో పెట్టి నేను ఆనందించడానికి మాత్రమే తీస్తున్నా. మాలాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారని, సాయం చేస్తారని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం మన పక్కకు మన హస్బెండ్ తోడైతే ఎంతో మంచిగా అనిపిస్తుంది కదా. ఇంట్లో అంటే ఏదైనా చేయమంటేనే చేపో అంటాడు. అట్లాంటిది ఇట్లా ఆర్డర్ అయినసరికి ఇదని కూడా అట్లనే అనుకున్నా, కానీ చేస్తుండు. చూడండి, అన్నీ అతనే చేస్తుండు. నేనైతే కొంచెం టేస్ట్ కోసమని నువ్వుల పొడి, ధనియాలు, జీలకర్ర ఇది మిక్సీ పట్టిన, కొంచెం టేస్ట్ బాగుండాలని చెప్పేసి. ఇది అయిపోయింది, దించేసి పక్కన పెట్టి పప్పుచారు చేసుడిగా. పప్పుచారు కోసం అయితే అన్నీ ముందే పప్పు ఇట అన్నీ ఉడకబెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాం. పప్పుచారులో మాత్రం ములక్కాయలు కానీ సొరకాయలు కానీ ఈ రెండు ఉంటే సూపర్. ఇందులో అయితే నేను కొంచెం ఇంకా టేస్ట్ కోసం బిర్యానీ పువ్వు ఆకు వేసిన బాగుంటుందని చెప్పేసి నేనైతే పప్పులా ఎల్లిపాయలు ఇంగువ కొంచెం కలిపి ఉడకబెట్టుకున్నా. చూడండి, ఈ పప్పుచారు కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక పెరుగు ప్యాకెట్లు, పప్పుచారు వంకాయ ప్యాకెట్లు ఇవన్నీ రెడీ చేయడమే. నేను ఒక్కొక్కటి ప్యాక్ చేస్తున్నాను. ఈ ఒక 2 చేసినాక నేను చేస్తే ఇక్కడికి అంటే కట్టేసుకుంటే ఒక 2 కట్టేసి నాకు ఇచ్చిండు. ఈ 2 కట్టడం కదా. చూడండి, ఇవన్నీ ప్యాక్ చేసినాం. ఇప్పుడు ఇక వంకాయ కర్రీది. ఇప్పుడైతే ఇక పప్పుచారు ఇట వంకాయ పెరుగు అయితే అయిపోయింది. ఇక పప్పుచారు వేస్తే అయిపోతుంది. చూడండి, అయిపోయినాయి ఈ ప్యాకింగ్ అయితే. ఇప్పుడుగా ఫుడ్కి రెడీ చేయాలి.
ఇది అన్నీ ఫస్ట్ టైం కదా, మాకు తెలీదు. ఇక మేమైతే ప్యాక్ చేసేలోపే వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఇక ఇలా ప్యాక్ చేయని చెప్పేసి డైరెక్ట్ ఇస్రాకులని ప్యాక్ చేయించారు. ఇక మేము కూడా అట్లనే చేసినాం. మాకు ఇది ఫస్ట్ టైం కదా మరి చెప్పండి అంటే, సరే ఇట్లనే చెప్పేసి అని చెప్పేసి వాళ్ళు ప్యాక్ చేయడమే కాకుండా అందులో ఒక అన్న అయితే నేను కూడా చేస్తాను అని చెప్పేసి ఆయన పక్కకు కూర్చుండు, చేస్తుండు ఆయన కూడా. ప్యాక్ చేయడం అయితే అయిపోయింది. అందులోకి ఈ పాపడది అవన్నీ గోలిచ్చినాం. ఇవన్నీ ఒక్కొక్కటి కవర్లు వేసుకుంటా ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి పక్కకెట్టారు. చూడండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.